హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ డి క్వాలిఫికేషన్కి సంబంధించి ఒక కేసు అయితే నడుస్తుంది కదా ఢిల్లీ హైకోర్టులో. చూసుకున్నట్లయితే ఈ యొక్క కేసు యొక్క అప్డేట్ ఏందో చూసుకుందాం. మనకి ఏప్రిల్లో ఈ యొక్క కేసు అనేది హీరింగ్కి రావడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి జడ్జిల్లో ఒక జడ్జి లేకపోవడం వల్ల దాన్ని మనకి జూలై 26కి అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఆ యొక్క కేసు యొక్క జడ్జిమెంట్ ఏందో, ఆ యొక్క కేసు యొక్క విషయాలేందో మన యొక్క ఈ యొక్క వీడియోలో ఫుల్గా అయితే క్లారిటీ చేసుకుందాం. అదేవిధంగా కొత్తగా చూసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూసిన వెంటనే మాత్రం లైక్ అయితే చేయకుండా మర్చిపోవద్దు. అదేవిధంగా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే చూసుకున్నట్లయితే హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ చూసుకున్నట్లయితే మనకి కేసు నెంబరు అండ్ సిఎన్ఆర్ నెంబరు అండ్ స్టేటస్ ప్రజెంట్ పెండింగ్లో ఉంది. డేట్ ఆఫ్ ఫైలింగ్ వచ్చేసరికి మనకి 3 మార్చ్ 2025 కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే మనకి రీఫైల్ డీటెయిల్స్ వచ్చేసరికి నిరంజన్ కుమార్ అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్. అంటే మన తరపున అయితే నిరంజన్ కుమార్ గారు మనకి అడ్వకేట్గా అయితే ఉన్నారు, అదేవిధంగా అదర్స్ ఉన్నారు, అదేవిధంగా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ అనమాట. మనకి గవర్నమెంట్కి మాత్రం ఈ యొక్క కేసు అనేది జరుగుతుంది క్వాలిఫికేషన్కి సంబంధించి. చూసుకున్నట్లయితే ఆ రోజు ఫైల్ చేసినటువంటి అడ్వకేట్ వచ్చేసి మనకి శ్రీకాంత్ ప్రసాద్ అనమాట. చూసుకున్నట్లయితే మన యొక్క కేసు నెంబర్ వచ్చేసరికి W.P.C అండ్ 2771 అనమాట మన కేసు నెంబర్. చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డేటు, సీరియల్ నెంబరు అండ్ డీటెయిల్ ఆఫ్ లిస్టింగ్ ఇచ్చారు. చూసుకున్నట్లయితే సీరియల్ నెంబర్ 1లో మనం చూసుకున్నట్లయితే 2025-07-28 టు బి లిస్టెడ్ ఇన్ కోర్ట్ నెంబర్ 274 సిట్టింగ్ కోర్ట్ నెంబర్ 4. చూసుకున్నట్లయితే మనకి ఈరోజు రావాల్సినటువంటి హీరింగ్ని మనకు 28కి అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మనకి ఎల్లుండి అంటే సోమవారం అయితే ఈ యొక్క కేసుకి సంబంధించినటువంటి జడ్జిమెంట్ అయితే జరుగుతుంది. మనకు కోర్టు నెంబరు 274, అదేవిధంగా సిట్టింగ్ కోర్టు వచ్చేసరికి 04 అనేది మనకి ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఈ రోజు జరగాల్సినటువంటి హీరింగ్ శనివారం కావడం వల్ల రేపు సెలవు, అదేవిధంగా ఈరోజు కూడా శనివారం కావడం వల్ల హాఫ్ డే వల్ల మనకి మనకి మండే అయితే షెడ్యూల్ చేయడం జరిగింది. ఎందుకంటే శనివారం హాఫ్ డే ఉంటుంది కోర్టు కాబట్టి, అదేవిధంగా ఆదివారం సెలవు కాబట్టి దీన్ని 28కి అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూసుకున్న నెక్స్ట్ డేట్ స్టేటస్ పెండింగ్లో ఉంది. నెక్స్ట్ డేట్ వచ్చేసి వరకు 28 జూలై 2025 అనమాట. ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే కావడం జరిగింది. కాబట్టి మనకి సోమవారం అయితే మనకి గ్రూప్ డికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఆ రోజు మనం ఒక వీడియో ద్వారా ఫుల్ క్లారిటీ అయితే తెచ్చుకుందాం. మనకి కేసు ఎలా ఉన్నా సరే ప్రజెంట్ అయితే మనకి క్వాలిఫికేషన్ అయితే ఈ నోటిఫికేషన్కి అయితే మార్చరు. ప్రజెంట్ అయితే ఉన్నటువంటి నోటిఫికేషన్కి అయితే క్వాలిఫికేషన్ అనేది మార్చరు. ఫ్యూచర్గా వచ్చేటువంటి నోటిఫికేషన్లకు అయితే మ్యాక్సిమం అయితే క్వాలిఫికేషన్ అనేది మార్చడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి ఎగ్జామ్ వచ్చేసేసరికి ఎలాంటి మార్పులు అయితే ఉండవు. మనకి కంపల్సరీగా ఎగ్జామ్ వచ్చేసేసరికి మనకి అక్టోబర్లో అయితే జరగడానికి అవకాశం ఉంది. మనకి మ్యాక్సిమం సెప్టెంబర్లో ఈ యొక్క ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అనేది ఎగ్జామ్స్ అయిపోతాయి. మ్యాక్సిమం మనకి అప్డేట్ అనేది మనకి సెప్టెంబర్లోనే రావడం జరుగుతుంది. ఈ యొక్క గ్రూప్ డి ఎగ్జామ్ మాత్రం కంపల్సరీగా అయితే మనకి అక్టోబర్లో అయితే కంపల్సరీగా ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన అప్డేట్ సెప్టెంబర్లో మనకి కంపల్సరీగా రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కేసు గురించి ఆలోచించకుండా ముందుగా అయితే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. చూసుకున్నట్లయితే మనకి సోమవారం ఈ యొక్క కేసు యొక్క అప్డేట్తో మరొక వీడియో అయితే చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్ థాట్స్లోకి వెళ్లకుండా ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ తెలిపినట్లయితే నేను వాటి మీద స్పందించడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళైతే మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో చూసిన వెంటనే మాత్రం లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్.